Hello, Amrish. Where are you? I am in the funeral. Oh, I am sorry. Who was dead? Interested working in your company was died. ఇక్కడ ఎవరి కథ ఎవరు చెప్పరు, మన కథ మనమే చెప్పుకోవాలి. మా నాన్న ఒక సామాన్యుల్లో సాధారణమైన ఒక రైతు. ఆయన పంట పండిస్తేనే తిన్నాం, వ్యవసాయం చేస్తేనే చదువుకున్నాం. ఎంత చదివినా ఎంత సంపాదించినా జీవితంలో ఏదో ఒక అసంతృప్తి. ఎందుకంటే మనం చేసే పనికి చదివిన చదువుకి అసలు సంబంధమే ఉండదు. సో మా నాన్న రైతు అన్న విషయం ఆయనకు తెలుసు, కానీ నేనెవరో అని తెలుసుకోవటమే ఈ చిత్రం. అవి నేను కార్పొరేట్ కూలీగా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రోజులు. Hello, Amrish. What's wrong with you, Amrish? Junior employees working better than you. Get done the work given period of time. వీడి పేరు మహి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడెప్పుడో సోషల్ మీడియాకి ఇంట్రొడ్యూస్ చేశాను. నేను వదిలేసిన వీడు వదిలా. వీడిని గుర్తుపెట్టుకోండి, మనకు చాలా పని ఉంది. Hello, Amrish. You are a work from home employee. You need to work weekend also. There is no excuse for you. యా ఓకే సార్, యా ఫైన్, విల్ డూ. ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో చెరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. అప్పుడెప్పుడో ఇస్రో రాకెట్ లాంచ్ చేసినప్పుడు వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడైనా రావడం? నువ్వు ఇంకా మారలేదారా? ఇంకా రీల్స్ అంటూ తిరుగుతున్నావు. కెరీర్ మీద ఫోకస్ లేతారా నీకు? ఏమన్నా పని చేసుకోరా బాలరాజ్? అని నువ్వు కూడా ఎన్ని రోజులు పని చేసావు కదా, ఏం బాగుపడ్డా? ఈ రోజుల్లో కూడా ఏంటన్నా 9 to 6 జాబ్. ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే నీటికి మీటే ఫేమస్ అయిపోతారు. మీ కార్పొరేట్ లో సంపాదించే డబ్బు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని ఇన్స్టాగ్రామ్ లో సంపాదిస్తున్నాడు ఇప్పుడు. సోషల్ మీడియాలో డబ్బులు సంపాదిస్తారా? ఎలా? నీకు తెలియని ఏముందన్నా, నువ్వు రాయించిన కంటెంట్ వల్ల నా వీడియో బాగా వైరల్ అయింది. మంత్లీ 1 or 2 యాడ్స్ ప్రమోషన్ చేస్తున్నాను. మీ కార్పొరేట్ కంటే బాగానే సంపాదిస్తున్నాను. Yes, sir, I'm doing the work. నీ జీవితంలో నువ్వేం అవ్వాలనుకున్నా నీ డిసిషన్తోనే అవ్వాలి, బై ఛాన్స్ ఆ లక్ వల్ల కాదు.
Hello, Amrish. What's wrong with you, Amrish? If you are not completed this month target, we will terminate you. వీడియో టర్మినేట్ చేసేది నేనే రిజైన్ చేస్తాను. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆఫీస్కి లంచ్ బాక్స్ క్యారీ చేయకపోయినా మెయిల్ డ్రాప్ బాక్స్లో రెసిగ్నేషన్ లెటర్ మాత్రం క్యారీ చేస్తాడు. ఇప్పుడు దాన్ని వాడాల్సి వచ్చింది. ఇది నా జీవితంలో నేను తీసుకోబోతున్న అత్యంత పెద్ద రిస్క్. ఎందుకంటే ఇప్పుడు నా కళ కోసం నేను కష్టపడకపోతే రేపు పొద్దున ఇంకొకటి కళ కోసం కష్టపడాల్సి వస్తుంది. హలో పుట్నా ఎక్కడున్నావురా? ఇటు అవుట్ సైడ్ ఉన్నాను. మన రెగ్యులర్ ప్లేస్కి వచ్చేయి, కొంచెం అర్జెంట్. వస్తుంది. చెప్పండి సార్, మేము అర్జెంట్ అని పిలిచారు. ఏం లేదు, కాస్త చదువు. ఈ చదవడాలు మన వల్ల అవ్వదులే కానీ ఏదన్నా చేసేదే. మనం షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం. అలాగే నేనే డైరెక్టర్, నువ్వే హీరో. నీళ్ళు వేసుకోకుండా ఇవన్నీ ఏంటిగానే పోయి ఎక్సెల్ ఆడుకోపో. నేను ఆల్రెడీ జాబ్ రిజైన్ చేసేసాను. ఏం చెప్తాండవా? మన షార్ట్ ఫిల్మ్ పేరు ఎక్సడెంటిసియస్ట్. ఇవంతా నాకు తెలీదు. నువ్వు డైరెక్టర్ అవుతాండవు. నీ పేరు సిల్వర్ స్క్రీన్ మీద వచ్చేదాకా నువ్వేం చెప్తే అది చేస్తాం. సరే, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? రేపే స్టార్ట్ చేద్దాం. రెడీ రెడీ యాక్షన్. షాట్ ఓకే, లొకేషన్ చేంజ్. ఏమైరా వాళ్ళు షార్ట్ ఫిలం తీస్తారప్ప, మొత్తానికి షార్ట్ ఫిలం వాళ్ళంతా తీస్తారంట. వాళ్ళు తీసి వాళ్ళ మొఖాలు చూడు కింద. హీరో క్యారెక్టరైజేషన్ ఏమో స్వప్నలో. అసలు నా సినిమాలో హీరో క్యారెక్టరే ఉండదు. అదే నా డైరెక్టర్. చాలా రోజుల నుంచి నాకు ఒక డౌట్, ఎప్పుడూ అడగదాం అనుకున్నా కానీ ఇప్పుడు అడిగేస్తున్నా. నువ్వు చదువుకున్న చదువుకే, నువ్వు చేస్తా అంటే పనికి ఏమన్నా సంబంధం ఉందా? కార్పొరేట్లో మంచి జాబ్ శాలరీ వదిలేసావు, ఇప్పుడు సినిమా అంటున్నావు. అసలు సినిమానే ఎందుకు? నీకున్న టాలెంట్కి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే స్కూల్లో టీచర్ చెప్పడానికన్నా, కాలేజ్లో లెక్చరర్ చెప్పడానికన్నా థియేటర్లో సినిమాలు చెప్పే పాఠాలే మనకి ఎక్కువ గుర్తుండిపోతాయి. కేవలం స్కూల్లో కాలేజీ వల్లే ఎక్కువ నాలెడ్జ్ వస్తుందంటే నేను నమ్మకం. సినిమా వల్ల కూడా అంతో ఇంత నాలెడ్జ్ వస్తుందని నా నమ్మకం. అందుకే నేను సినిమాని చూస్ చేసుకున్నాను. నువ్వు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఆర్జీవి త్రివిక్రమ్ గారి ఇంటర్వ్యూస్ చూసి ఇన్స్పైర్ అయ్యా. నువ్వు ఎప్పుడైనా అద్భుతాన్ని చూసావా? అద్భుతమా? ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక చూస్తావు. ఎదురు చూస్తూ ఉంటా.
ఈ రోజుతో షూటింగ్ మొత్తం కంప్లీట్ కదా, ఇంకా ఏమన్నా రాస్తా ఉండవు? ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఒకటి బాకీ ఉందా? విలన్ క్యారెక్టర్ ఒకరు కావాలి. ప్రశ్నలు ఎవడే ఉన్నాడా? ఇంకా నయం విధాన్ని అడిగాడు, హీరోయిన్ అడిగాడు, ఏమన్నా తెచ్చేద్దాంలే. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నా, రేపు మన తోడుకొస్తాను, నీకు సెట్ అయ్యాడో చెప్పు. షార్ట్ ఫిల్మ్ వాళ్ళు విలన్ క్యారెక్టర్, ఆయన డైరెక్టర్. చెప్పు నా విలన్ క్యారెక్టర్ ఎవరు కొట్టాలో ఎంతమంది కొట్టాలి, ఎవరిన హీరో? పక్కన ఉన్నాడే హీరో. ఈ హీరో అయితే నేను చేయను. నువ్వేం చేయొద్దు, నేను చెప్పింది చేశాను. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. రెడీ రెడీ యాక్షన్. ఆరాంగా రీల్స్ చేసుకునే బాగుంది, యావదో షార్ట్ ఫిల్మ్ ఒప్పుకొని లోకి వెళ్ళిపోతా. షూటింగ్ ఎంత అయిపోయింది, నెక్స్ట్ టైమే. నెక్స్ట్ ఇంకేముంది? పోస్ట్ ప్రొడక్షన్. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏమో తెలుస్తుంది? తెలీదు అమ్మా. సినిమాకి కెమెరా యాంగిల్స్, 24 క్రాఫ్ట్స్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ మనం ఆల్రెడీ చేసాం. స్టోరీ రాసుకోవడం, స్క్రీన్ ప్లే, లొకేషన్, కాస్టింగ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనం చేయాల్సింది పోస్ట్ ప్రొడక్షన్. పోస్ట్ ప్రొడక్షన్లో వీడియో ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్, డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్. ఇదే పోస్ట్ ప్రొడక్షన్. ఎడిటింగ్ అయితే మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు మన బడ్జెట్లో డబ్బింగ్ థియేటర్ దొరికితే బాగుంది. ఎడిటింగ్ డబ్బింగ్ అంతా అయిపోయి రిలీజింగ్ కూడా. రిలీజ్ చేయడం మ్యాటర్ కాదు, ఎక్కడ రిలీజ్ చేద్దాం అనేది మ్యాటర్. అంటే ఇప్పుడు లొకేషన్ నాకు తెలిసింటే ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్లో రిలీజ్ చేద్దాం. ఎక్కడ అనుకోను. పంబా తీరమున మెడలో మణితో హరిహరులకు జన్మించి పందళ రాజుకు దొరికి పందళ దేశాన్ని ఏకచక్రాధిపత్యంతో ఏలి 18 కొండలకు 18 మెట్లకు అధిపతి అయ్యి 12 ఏళ్లకే ఈ లోకాన్ని వెళుతున్న రాజు. ఆ మహారాజు దగ్గర రిలీజ్ చేద్దాం. స్వామియే శరణమయ్యప్ప. విజువల్గా నేర్చుకున్నాను చూడా. మేము రాజమౌళి గారు ఫాలోవర్స్, మేము మెసేజ్ చూస్తే ఏం చెప్పి షార్ట్ ఫిల్మ్ అంత పవర్ఫుల్ ప్రతి ఒక్క డైరెక్టర్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసేది షార్ట్ ఫిల్మ్ మామ. మనం కూడా షార్ట్ ఫిల్మ్ చేద్దామా? పదా వెళ్దాం. ఇప్పుడు నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతే నీ సినిమాలో నాకు రోల్ ఇస్తావా లేదా? నేను డైరెక్టర్ అయ్యాక నువ్వే కదా నా సినిమా హీరో.